నటసింహం నందమూరి బాలకృష్ణ వరుసగా సక్సెస్ సాధిస్తూ కెరీర్లో దూసుకెళ్తున్నాడు. హిట్ మీద హిట్ కొడుతూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు, ఇంకోవైపు టాక్ షో. ఏదైనా సరే దబిడి దిబిడే అన్నట్టుగా సక్సెస్ సొంతం చేసుకుంటున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ అంటూ వరుసగా సక్సెస్ సాధించిన బాలయ్య ప్రస్తుతం అఖండ 2 చేస్తున్నాడు. ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి తెరకెక్కిస్తున్న అఖండ 2 నుంచి రూటే సపరేటు అంటున్నాడట బాలయ్య. అవును, ఇక నుంచి రూటు మారుస్తున్నాడని తెలిసింది. ఇంతకీ బాలయ్య రూటు మార్చి ఏం చేయబోతున్నాడు? ఇప్పటి వరకు బాలయ్య తన సినిమాల్ని తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేశాడు. ఇక నుంచి పాన్ ఇండియా రేంజ్లో తన సినిమాలను విడుదల చేయాలని అనుకుంటున్నారని తెలిసింది. ఇప్పుడు అంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలే కాదు, మీడియం రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకనే అనుకుంటా బాలయ్య కూడా అఖండ 2 సినిమాను పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం పక్కా ప్లానింగ్తో షూటింగ్ జరుగుతోంది. డిసెంబర్ 5న ఈ భారీ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక అఖండ 2 తర్వాత బాలయ్య చేస్తున్న మరో సినిమా ఎవరితో అంటే మలినేని గోపిచంద్ పేరు వినిపిస్తోంది. గతంలో బాలయ్య, మలినేని గోపిచంద్ కలిసి వీరసింహారెడ్డి అనే సినిమా చేయడం, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్ వర్కింగ్ స్టైల్ నచ్చి బాలయ్య మరో సినిమా చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యారట. ఇప్పుడు ఈ కాంబో ఫిక్స్ అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఇందులో కూడా బాలయ్యను 2 విభిన్న పాత్రల్లో చూపించబోతున్నారని తెలిసింది. అయితే ఇప్పటి వరకు బాలయ్య చేసిన క్యారెక్టర్స్కు భిన్నంగా డిజైన్ చేశారని టాక్ వినిపిస్తోంది. అఖండ 2 అనే సినిమా డివోషనల్ టచ్తో ఉండే కథ అనేది తెలిసిందే. ఇప్పుడు డివోషనల్ టచ్ ఉన్న సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. నార్త్ ఆడియన్స్ అయితే విపరీతంగా చూస్తున్నారు. హనుమాన్, కార్తికేయ 2 సినిమాలు నార్త్ ఆడియన్స్ని ఎంతలా ఆకట్టుకున్నాయో, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధించాయో చూసాం. అందుచేత అఖండ 2 నార్త్ ఆడియన్స్ని విశేషంగా ఆకట్టుకొని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమని టీం గట్టిగా నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాతో బాలయ్యకు నార్త్లో మంచి క్రేజ్ వస్తుంది అనుకుంటున్నారు. ఆ తర్వాత మలినేని గోపిచంద్ సినిమా, క్రిష్తో చేసే సినిమాలు కూడా పాన్ ఇండియా మూవీస్గా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి బాలయ్య రూట్ మార్చి పాన్ ఇండియా మార్కెట్ను టార్గెట్గా పెట్టుకున్నారు. మరి బాలయ్య ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో